అని ఇప్పుడు మనం చంద్రతల్లి దగ్గర ఉన్నాం అన్నమాట. చంద్రతల్లి దిగి పొద్దున్న పోయి వచ్చినాము, బాగుండే అన్ని వీడియోలు ఫోటోలు వస్తాయి మీకు. ఇప్పుడు అంతా మనం పైగా వేసుకొని వెళ్ళిపోతున్నాం అన్నమాట. రాత్రి నుంచి కలిసి నిద్ర లేదు. ఈ వ్యూ చూడండి ఎట్లుంటుందో. మేము ఉన్న స్టే అనమాట ఇదంతా. ఏం చేయాలా? మేము ఇప్పుడు చంద్రతల్ లేక్ దగ్గర ఉన్నాం అనమాట. చంద్రతల్ లేక్ నుంచి మనం ఇప్పుడు కాజా వెళ్తున్నాం. బయ్య చిచం బ్రిడ్జ్ వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ చిచం బ్రిడ్జ్ వెళ్ళినాక చిచం బ్రిడ్జ్ నుంచి మనం కాజా వెళ్తాము. 120 కిలోమీటర్స్ ఏమో ఉంది చిచం బ్రిడ్జ్. ఇప్పుడు మేము వెళ్ళే రోడ్ మొత్తం మాకు అసలు నైట్ అంతా మేము నిద్ర లేదు మాకైతే. ఫస్ట్ అసలు నైట్ అయితే అసలు మాకు నిద్రనే లేకుండా అనమాట. అంత ఘోరమైన పరిస్థితి. ఫుల్ చలి, -24, 28 ఉందన్నమాట అంత టెంపరేచర్ ఇక్కడ. నాకు తెలిసి ఉండదో చెప్తున్నా. అసలు ఛార్జింగ్ ఇట్టే లేదు, మొత్తం డెడ్ అయిపోయింది. కరెంట్ లేదు, ఏది లేదు ఇక్కడ పరిస్థితి. అసలు నో నెట్వర్క్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నైట్ ఏం తినలేదు నేను. ఫస్ట్ మధ్యాహ్నం ఏదో మ్యాగీ తిన్నా, వచ్చేసిన నేను అంతే. వచ్చేసిన ఫుల్ నాయనకుండా వచ్చేసిన నేను. వచ్చి రూమ్ తీసుకుందాం, రూమ్లో పడుకున్న అసలు నాకు కాలేదు. ఫుల్ దుప్పటి ఎంత దుప్పట్లు ఇచ్చినా కూడా నాకైతే కాలేదు అనమాట. అంత ఘోరమైన పరిస్థితి. మీరు కూడా వచ్చే స్కార్పియో ఎన్నైనా కూడా ఎంత దాన్ని స్ట్రగుల్ అయ్యకుండా వస్తుందో మీకు అర్థమై ఉండొచ్చు. అంత ఘోరమైన పరిస్థితి, అంత ఘోరమైన రోడ్ అనమాట. అసలుకి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత ఘోరం ఉంటుందని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతోపాటు నీకు నైట్ ఏం చేశారంటే, నాకు వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు ఏం చేశారంటే, నాకు ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ ఫుల్ హీట్ ఉన్న వాటర్ తీసుకొచ్చి నాకు ఇచ్చారనమాట. వాళ్ళు చెస్ట్ దగ్గర ఒకటి పెట్టుకోండి సార్, మీరు ఇంకోటి బాటిల్లో పెట్టుకోండి, మీకు మార్నింగ్లో ఒక టెంపరేచర్ అన్నది క్లియర్ అయిపోతుంది, ఏం బాడీ అంతా హీట్ అయిపోతుంది, మీకేం టెన్షన్ ఉండదు అని చెప్పారు. వాళ్ళు నాకు తెలిసి డాడీ దేవుడు వచ్చి ఇచ్చిండు అన్నట్టు అనిపించింది నాకైతే. అది ఇచ్చారు కాబట్టి నేను పండుకోగలిగిన రాత్రి. లేకపోతే రాత్రి నాకు ఏమైపోతుందో నాకే తెలియదు. అంత ఘోరం ఉండే అనమాట పరిస్థితి. ఎవరన్నా ఈ ప్లాన్ వీడియో చూసినాక ఎవరన్నా వద్దామని చంద్రతల్లికి వద్దామని కూడా మాత్రం ఫస్ట్ టైం మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటారంటే మీకు ఇక్కడ వచ్చినాక మనకు అన్ని ఇక్కడ వచ్చినాక ఉంటే దొరుకుతాయి అంటే ఏం ఉండదు ఇక్కడ. మీకు వేస్ట్, మీ టైం వేస్ట్ అవుతుంది. ఇంకోటి చాలా రిస్క్ అన్నమాట. మీరు ముందే ప్రీ ప్లాన్ చేసుకొని ఇక్కడ రావాల్సిందే. మీకు ఇక్కడ నుంచి ఇంకేం దొరకదా మనకు. అప్పుడు నేను వీడియో చూడు, రైట్ సైడ్ ఉన్న కింద రోడ్ నుంచి మొత్తం ఆ రోడ్ అంతా ఎక్కువ పైకి వచ్చినాము మేము. అసలు దీని రోడ్ అన్నారు నాకు తెలిసినకైతే. దీనైతే నేను రోడ్ అన్న మాటనే ఎత్తాను నేనైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఘోరం, చిన్న రాయిలు, అసలు ఎంత పరిస్థితి ఎట్లుందో అన్నది మాకే తెలుసు ఇక్కడ. ఇంకోటి నేను రికార్డింగ్ చేసేది ఇట్లా యాక్చువల్లీ ఏమైందంటే బై మిస్టేక్ నేను ఏం చేసిన అంటే లాస్ట్ వీడియో ఇట్లా మీరు చూడొచ్చు, సేమ్ చాలా దగ్గరికి అయిపోయింది, జూమింగ్ చాలా దగ్గరికి అయిపోయింది. X2లో నేను 2xలో నేను రికార్డింగ్ చేసిన అసలు యాక్చువల్లీ వీడియో అంతా నేను. లేకపోతే మీకు చాలా బాగా వస్తున్నాయి సీనరీస్, మొత్తం కట్ అయిపోయింది. సీనరీస్ అంతా కట్ అయిపోయినాయి మీకు. నేను చెక్ చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది తప్పు చేసిన నేను ఇట్లాంటి ఇంత 2x ఎందుకు రికార్డింగ్ చేసిన అని చెప్పేసి. యాక్చువల్లీ మీ ముందు వస్తున్న తారు చూడొచ్చు, ఇప్పుడు అంత గ్యాప్ ఉంది రైట్ సైడ్లో. వానికి వాడు వచ్చి లెఫ్ట్ సైడ్లోనే మనకి ఇప్పుడు ఎందుకంటే చూపించుకోవాలి కదా, వాళ్ళకి షో ఆఫ్ చూపించుకోవాలి. చూడండి వాడు అంత రైట్ సైడ్ అంత లెఫ్ట్ సైడ్ అంత గ్యాప్ ఉన్నా కూడా వాడు వచ్చి నాకే పెట్టేసాను అనమాట. అంత అట్లుంటారు మన కొంతమంది చిన్న కొడుకులు ఉంటారనమాట. అంతకు మించి ఏముండదు. మనం జాగ్రత్త నడిపించుకోవాలంతే. మనం ఎంత జాగ్రత్త నడిపించినా కూడా వచ్చేటోళ్ళు వచ్చేస్తారు. మీరు చూసి ఎంత పైకి ఉంది, మొత్తం ఇంక్లైన్ ఉంది పైకి. అసలు ఈ బండి ఎక్కాలంటేనే నా బండి అయితే ఏడుచుకుంది. అసలు నాకైతే చెప్తున్నా కదా, నా బండి ఎంత ఏడిచిందో నేను అంత ఏడిచిన. నేను మధ్యలోనే గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకున్నాను చంద్రతల్లికి, మొత్తం ఈ ట్రిప్కి నాతో కాదు అని చెప్పేసి. అలా మళ్ళీ నేను మోటివేషన్ నాకు చేసినాక లే పోవాలి, ఇంత దూరం వచ్చి మేము ఎంత బెస్ట్ పెట్టుకొని వచ్చినాక మన మధ్యలో ఆపేసి ఎట్లుంటుంది అని చెప్పేసి. కానీ ఎవరైతే వస్తున్నారో ప్లీజ్ ఎక్స్ట్రీమ్లీ చెప్తున్నా, మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రీ ప్లాన్ అయితే రండి ఇక్కడికి, లేకపోతే రాకండి. చాలా ఘోరం ఉంటుంది పరిస్థితి అన్న, చాలా ఘోరం ఉంటుంది. లైవ్లో అనుభవం ఉందని చెప్తున్నాను నేనైతే. ఇక్కడ మీకు ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు, ఫ్రాంక్లీ చెప్తున్నా కదా. నేను అన్నట్టునే నేను ఉండకపోతున్నా. నాకైతే అంత ఘోరం ఉంటుంది పరిస్థితి. చూసిన పంపు బాగా ఉండబడుతుంది కదా. మంచిగా తింటారు కదా, మంచి పరిగెత్తుంది అమ్మ.
దానివల్ల ఏమైందంటే వాటర్ అసలు ఎక్కువైపోతుంది. చెప్పుకుంటుంది ఇప్పుడే మేము వార్ మెంబర్ దగ్గరికి వచ్చినాము, కన్నాజా వార్ మెంబర్ దగ్గరికి వచ్చినాము. అందరం దిగుతున్నాం, అందరం అప్పటి నుంచి వస్తాం దిగుతున్నాం ఫోటోలు. అందరూ అంతా కాజా నుంచి వచ్చారు, అంతా కాజా నుంచి వచ్చిన వెహికల్ ఇవన్నీ. వార్ మెమోరియల్ అనమాట ఇది. లాస్ట్ ఉంది కదా, మీకు నేను వీడియోలో చూపిస్తాను. అదే ఇట్లా సేమ్ వీలదే మొత్తం చూసారా మౌంటైన్స్ ఎట్లా ఉన్నాయో. నా బండి ఊపిరి ఆడతలేదు మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దమ్ వస్తుంది ఇట్లా. अरे वो बहुत दूर से ग्लेशियर से चलो फोन लिया ఇక్కడ వార్డు నెంబర్ నుంచి ఇప్పుడే బయలుదేరాము. ఇప్పుడు మీరు ఈ రోడ్డు చూడొచ్చు ఎంత ఘోరం ఉందో. అసలు కంకర చూడండి ఎంత చిన్న చిన్న కంకర. అసలుకి బండి ఎట్లా నడుస్తుందో, ఈ బండి ఎట్లా పోతుందో. నా బండికి అయితే మాటలు ఉంటాం మాత్రం పక్క తిట్టుకుంటున్నాను. ఏదో అమాస పుణ్యంగా బండి వస్తుంది ముందుకేంచి. కంపల్సరీ ఇక్కడ ఆఫ్లైన్ అనేది కంపల్సరీ చేసుకోవాల్సిందే, లేదంటే మనం చాలా రిస్క్ పడిపోతాం. మనకి ఎవరు సపోర్ట్ చేయాలి, ఇక్కడ ఎవరు ఏం చేయడు. పెట్రోల్ పంపులు ఏం ఉండేవి మనకు. బండి పంక్చర్ ఏంటంటే పరిస్థితి అంతే చాలా ఘోరం. నేను చాలామందిని చూసినాను ముందుకి. అసలు ఇది ఎక్స్పర్ట్ జర్నీ రైడ్ అనమాట, లైఫ్ అండ్ డెత్ రైడ్ అనమాట. ఇదంతా స్పితి రైడ్ అనేది. అవి మీరు చూడొచ్చు. అసలు ఆ రోడ్ చూడండి, అసలు ఆ రోడ్లో అసలు బండి నా బండి అనేది పడిపోతుంది, నేనే కింద పడిపోతాను. ఘోరం ఉంది అసలుకి. అట్లున్నాయి ఆ రైళ్ళు.
ఘోరంగా ఉన్నాయి రాయలు అసలుకైతే. ఆ రాయలతోనే పంక్చర్ అయ్యి ఏదైనా అయినా కూడా ఏం చేయలేని పరిస్థితి. వాడు రాడు కూడా హెల్ప్ చేయడు, మనం చూసుకుని జాగ్రత్తగా పోవాలి, అంతే తేడా ఇక్కడ. ఇద్దరం వచ్చే జమ్మి వాడు చూడండి ఎంత ఆపోజిట్లో వస్తుందో. అట్లా ఉంటారు మరి కొంతమంది కొడుకులు, చిన్న కొడుకులు ఉంటారు. ఈ రోడ్లోనే బండి నడపడం, కారు నడపడం కష్టం రా బాబు అని మేము అనుకుంటుంటే నాకు ముందు సైకిల్ పని వచ్చు భయ్య, చాలా గ్రేట్. నాకు యాక్సెప్ట్ చేయాలి అసలు ఎంత జన్మ. నాకు ఏం చేసినా, ఎంత మాట్లాడిన ఎంత చేసినా నాకు తక్కువనే. మనము మీరు చూడొచ్చు ఇద్దరు సైకిల్ దొక్కుంటూ వస్తుండు. అంత ఘోరమైన రోడ్లో సైకిల్ పైన ఆయన రావడం చాలా గ్రేట్. सॉरी, How far is that? कौन सा? Pass. Kunzam Pass. तो सामने है, हाँ? सामने है, आ गया. आ गया. Thank you. थैंक यू. ग्रेट पे కొంతమంది సైకిల్ పైన కాకుండా మళ్ళీ బైక్ వాక్ వస్తారు, బైక్ వాక్ నడుచుకుంటూ వస్తారు. ఎట్లా నడుస్తారు వాళ్ళ దేవుళ్ళకి దండం పెట్టాలరా బాబు. మీకు అందరికీ అనిపించింది. నాకైతే నా బండి పైన పోతే నాకే మొత్తం కష్టం అనిపించింది. పైకి చిన్న యాటిట్యూడ్లో అసలు ఆ రోడ్లో చూడండి మొత్తం వాటర్ కోసం మంచిగా కలిసిపోయి మొత్తం వాటర్ మొత్తం బుడత పైకి మొత్తం వాటర్ అనేది కరిగిపోతుంది, గ్లేజర్ మొత్తం కరిగిపోతూ ఉంది. అట్లాంటి దాంట్లో బై వాక్లలో వస్తుంది. మీకు చూపిస్తే నేను ముందుకున్నాను. నేను ఎప్పటికీ డెబ్బ నేను చూసిన అట్లా బై వాక్ నడుచుకుంటూ రావడం వాళ్ళు చాలా గ్రేట్. అంటే వాళ్ళకి బ్యాకప్ బ్రేకర్ ఉంటుంది అనమాట. వాళ్ళకి కంపల్సరీ బ్యాకప్ ఉంటారు. వాళ్ళకి సైకిల్ వాళ్ళకి బ్యాకప్ కంపల్సరీ ఉంటారు అనమాట. మీరు చూడొచ్చు ముందుకు కనిపిస్తుందో లేదో పర్సన్ కనిపిస్తుందో బై వాక్ వస్తుంది అతను. చాలా గ్రేట్ అసలు. ఎట్లా వస్తుండో ఏందో అసలు హ్యాట్స్ ఆఫ్ అనమాట మన వాళ్ళకి.
అసలు చాలా బాగుంది. అసలు ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇదంతా. ఇప్పుడు మనకు వెళ్తూ ఉంటాం, మనం కిందికి వెళ్తూ ఉన్నాం అనమాట. మనం ఏమన్నా ఎప్పుడు వస్తుందా మెయిన్ రోడ్, ఎప్పుడు వస్తుందా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా బండి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంది. నా అర్థం కూడా పాట ఇట్లు వచ్చిపోతున్నాయి అంటే అర్థం చేసుకో, అంత ఘోరమైన పరిస్థితి రోడ్లు ఉన్నాయన్నమాట అక్కడ. అసలు అది కూడా అది మనం ఏమంటాము ఘాట్ మొత్తము ఎయిర్ బెండ్స్ అన్నీ ఎట్లున్నాయని చూడవచ్చు. దాంట్లో డిస్ప్లే చూపిస్తుంది. ఇప్పుడు ఈ వచ్చే కార్లన్నీ వీళ్ళంతా ఒక గ్రూప్ ఉంటుంది అనమాట, ఒక మెయిన్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో మొత్తం వస్తుంది. కానీ ఇట్లా ఇది వేరే ఉంటుంది. వింటర్ స్పెతి అనేది ఎక్సలెంట్ అనమాట, చాలా బాగుంటుంది అంట. మొత్తం ఇట్లానే ఉంటుంది, అన్ని కార్లే వస్తాయి. ఇట్లా వీళ్ళంతా గ్రూప్తో వస్తారు. మెయిన్ ఎక్కువ వరకు నాకు అనిపించింది ఏంటంటే టెంపో ట్రావెలర్ సంబంధించిన జీప్స్, జమ్ని అవే మెయిన్ ఎక్కువ అనిపించినాయి నాకైతే. నేను ఇవి రైడ్లో చూసింది మొత్తం మన రైల్స్తో కనిపిస్తుంది కదా. రోడ్ కిందికి వెళ్ళాలి, మొత్తం అంతా కిందికి దిగాల్సిందే, మొత్తం ఆ ఘాట్ అంతా దిగాల్సిందే కిందికి. అసలు ఒక రాయి పడ్డా ఏం పడ్డా అంతే మనం పసాకే. అసలు టెంపో టవర్ ఎట్లా ఎక్కుతున్నాయి అసలు అవి చాలా గ్రేట్ అనిపిస్తుంది. వాళ్ళు చూసుకోవట్లేరు, ముందుగా ఓడొచ్చు వెనకాల ఓడొచ్చు ఏడో చూసుకోవట్లేరు, ఎందుకంటే పెద్ద వెహికల్ కాబట్టి అది. ఇప్పుడే మనం అన్ని అడ్వెంచర్లు అంతా అయిపోయి ఇప్పుడే రోడ్కి వెళ్తున్నాం అన్నమాట. మనకు ఇప్పుడెప్పుడు మంచి రోడ్ వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు అప్పటివరకు ఎంత సిగ్నల్ ఇప్పుడే నాకు ఇట్లా ఫోన్కి ఇప్పుడే సిగ్నల్ ఇట్లా వచ్చింది. మెయిన్ కమాన్ అనమాట ఇది. వెల్కమ్ టు స్పెతి వ్యాలీ అని చెప్పేసి ఉంటుంది. ఇక మనం చెకింగ్ చేసుకోవాలి. చంద్రతరం మనం ఎక్కడైతే చెక్ పాయింట్ రాసినామో మళ్ళీ ఎక్కడ చెకింగ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలన్నమాట. కాజాకి ఎంట్రీ పాయింట్ అనమాట మనకి. మళ్ళీ
क्या हो भाई गाड़ी लिखवाओ ना यहाँ पे। ओके कर वहाँ అక్కడ ఎంటర్ అయిపోయినాక నేను రెస్టారెంట్ లాక్కొని తిన్నామన్నమాట. మ్యాగీ అవి తిన్నాను. అదేం షూట్ చేయడానికి అంటే చాలా లోకల్ పరిస్థితి అసలు ఆ రోడ్ల దగ్గర వచ్చినామే గ్రేట్ అనుకుంటా. ఇంకేం రికార్డింగ్ చేయలేదు నేను. ఇట్లా వచ్చేసినాను అనమాట. నేను ఇప్పుడే నా బండికి మెయిన్ హైవే తాకింది దానికి. దానికి నేను వదిలేసినాను నా బండిని. ఎంతనో పెట్టుకోరా బాబు నీ ఇష్టం వచ్చాను అనిపించుకోండి అంటే బయట ఉంటుంది నా బండి చెప్తున్నాను నేనైతే. దాన్ని ఇన్ని రోజులు అది మొత్తం ఆఫ్ రోడింగ్ అన్ని రోజులు వచ్చినాక దాని మంచిగా రోడ్ వచ్చినాక అది ఉండదు. ఎవరైనా అంతే కదా, మనమైనా అంతే, ఎవరైనా అంతే. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన ఈ రోడ్లో మాత్రం. ఎక్సలెంట్ ఉంటుంది రోడ్లు. ఇది ముందే ఉంది కొంచెం. మళ్ళీ మాకు ముందు పోయినాక మళ్ళీ ఆఫ్ రోడింగ్ వచ్చింది. ఓకే అంత దూరం మనం అంతా చేసినాక కొంచెం ఆఫ్ రోడింగ్ మనకేం లేదు జనరల్ వే రోడ్లు. కానీ ఫుల్ హ్యాపీ ఉండే, ఫుల్ మంచిగా ఎంజాయ్ చేసిన. సిగ్నల్ వచ్చింది, ప్రశాంతంగా ఉండే. మెయిన్ మీరు రైట్ సైడ్ చూడొచ్చు, అవి మొత్తం మట్టి పైన అవి అక్కడ అదే క్రియేట్ చేసుకుందంట. అట్లా మొత్తం స్టాచ్యూస్ పిల్లర్స్ టైప్ చేసుకుందంట అది. కానీ చాలా బాగున్నాను అనమాట. పీస్ ఎవ్వరు లేడు, నేనే ఒక్కనే ఉన్నా. నా గ్రూప్ అంత వెనకాల ఉన్నారు, చాలామంది వెనకాల ఉన్నారు. నాకు ఒక్కలేదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి దాంట్లో నేను స్టేన్లో కొట్టేసినాను అండి. మళ్ళీ ఎంత దూరం అయితే మనం మంచి రోడ్లు వచ్చినామో మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇంకా నాకు తెలిసి కొన్ని 1-2 ఇయర్స్లో మాత్రం మళ్ళీ ఈ రోడ్లు మొత్తం ఇలా మంచిగా అయిపోతాయి. సేమ్ అప్పుడు ఇట్లా లదాఖ్లోనే అయిపోతుంది. స్పితి ఇట్లా ఏముండదు అనమాట. అడ్వెంచర్ అనేది ఏముండదు మనకు ఇప్పుడు. చూడండి రిపోర్ట్ పోవాలి. ట్వంటీ కిలోమీటర్స్ ఉంది రోడ్ ఇష్యూ ఎక్కడ చెప్పండి. మట్టి అంత బాగుంది కదా, అన్నీ నడిస్తే భయం అవుతుంది తెలుసా. అంత వాటర్ చూస్తేనే భయం అయిపోతుంది. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మనం మొత్తం తిరుగుకుంటూ ఈ రోడ్కి వచ్చినాం. మళ్ళీ చిచ్చం బ్రిడ్జ్ వెళ్తున్నాం అనమాట. అరౌండ్ మనకు 12-13 కిలోమీటర్స్ మన చిచ్చం బ్రిడ్జ్ మనకి ఇక్కడ నుంచి. ఫస్ట్ చిచ్చం బ్రిడ్జ్ వెళ్తున్నాం.
చాలా అసలు ఏం అర్థమవుతలేదు, ఫుల్ ఆకలి అవుతుంది. అరౌండ్ టైం వచ్చేసి 4:35 అవుతుంది. మార్నింగ్ ఎప్పుడు మేము 8:30కే మేము బయలుదేరినాము 120 కిలోమీటర్స్కి. ఇప్పుడు అరౌండ్ 5 అవుతుంది టైం. మీరు అర్థం చేసుకోవచ్చు ఎట్లుంది పరిస్థితి అని చెప్పేసి. ఎక్స్పెక్ట్ చేయలేదు పరిస్థితి ఉంటుందని చెప్పేసి మేమైతే. కిచెన్ బీచ్ అనమాట అది. కిచెన్ బీచ్ అంటుంది, చాలా కిందికి ఉంటుంది, లోయలు ఉంటుంది. కిచెన్ బీచ్ ఇస్తాను తర్వాత. మనం ఎప్పుడూ చికెన్ బ్రిడ్జ్కి ఎంటర్ అవుతున్నాం అనమాట. చికెన్ బ్రిడ్జ్ వచ్చేసి వన్ ఆఫ్ ద హైయెస్ట్ మోటరబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇన్ ఏషియా అనమాట. ఇది 13,596 ఫీట్లో ఉంటుంది. ఇది సీ లెవెల్కి. ఇది చాలా బాగుంటుంది అనమాట బ్రిడ్జ్ అనేది. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము. బ్రిడ్జ్ ఎంట్రన్స్ అనమాట. అందరు ఫోటోషూట్ నడుస్తుంది, వీళ్ళందరితో ఫోటోషూట్ నడుస్తుంది. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం బ్రిడ్జ్కి. ఈ బ్రిడ్జ్ దాటాలన్నమాట. చాలా బాగుంటుంది బ్రిడ్జ్ మాత్రం. జస్ట్ బ్రిడ్జ్ చాలా పాతది ఇది. చిచెబ్ నుంచి కిబర్కి రిమోట్ విలేజ్ అనమాట ఈ బ్రిడ్జ్ అనేది. 2017లో ఎప్పుడో కన్స్ట్రక్షన్ చేశారు. 15 years 2017లో ఎప్పుడో కన్స్ట్రక్షన్ చేశారు ఈ బ్రిడ్జ్ని. ఇది బ్రిడ్జ్ అయిపోయిందంటే ఎండింగ్ చేసుకుని మనం మళ్ళీ వీడియో చేసుకుని మనం మళ్ళీ కిచెన్ బ్రిడ్జ్ పైకి వస్తాం అనమాట. మళ్ళీ జస్ట్ ఒక వీడియో తీసుకుని వచ్చాను. తర్వాత మేము మన ఫోటో సెషన్స్ డ్రోన్ వీడియోస్ అన్నీ తీసుకుందామని చెప్పి వచ్చాను అనమాట. హలో ऐसे में जाना मन सब जने आ रहे, पता बना रहे. మీకు డోర్ వీడియో ఎట్లా అనిపించింది చెప్పండి. నేను ఇప్పుడు కిచెన్ బ్రిడ్జ్ నుంచి దాటి వెళ్ళిపోతున్నాను అనమాట. నేను ఇప్పుడు కాజా వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నేను మా రూమ్కి. అందరు ఫొటోస్ అన్నీ కానీ బ్రిడ్జ్ బాగుంది, చాలా బాగా నచ్చాను నాకైతే. కొంచెం సేపు కాఫీ స్పెండ్ చేసినాం కదా, అక్కడ చిన్న షాపింగ్ చేసిన ఆంటీ వాళ్ళ దగ్గర మార్కెటింగ్ ఉన్నా. అది కాస్ట్లీ ఎక్కువ, 100 రూపీస్ 150 తీసుకున్నాను కానీ కాస్ట్లీ ఎక్కువ. కానీ సరేలే వాళ్ళకి ఇట్లా కావాలి కదా అని చెప్పేసి నేను కొనుక్కున్నాను అనమాట. వాళ్ళకి ఇట్లా బిజినెస్ కావాలి కదా అని చెప్పేసి అక్కడ నుంచి మెల్లమెల్ల మా రూమ్కి నేను వెళ్ళిపోతున్నాను. మా ఊపుతున్నాను. నాకు మెయిన్ అవుతలేదు, ముందుకు మా వాళ్ళు ఉన్నారు, ఆనెస్ట్కి వెళ్తున్నారు. నేను ఆనెస్ట్కి వెళ్ళి ఆనెస్ట్ నుంచి మనం వెళ్తాను అనమాట. నేను ఆనెస్ట్ డ్రోన్ వీడియో మీకు పెడతాను, నేను చూడండి ఒకసారి. ఆనెస్ట్ ఇది. కానీ ఇట్లాంటి అడ్వెంచరస్ రైడ్స్ చేయాలన్నమాట. అప్పుడే కదా లైఫ్లో అన్నీ తెలిసేది మనకు మజా అనేది. ఫస్ట్ పోయి వనకాలి మంచిగా ప్రతి వారం అనుకుంటే బాడీ కొద్దిగా నిద్రలేదు.
వస్తుందా ఇంకెప్పుడెప్పుడు ఉందా ఇదే టైంలో మళ్ళీ వర్షం పడడం స్టార్ట్ అయింది. ఇది నాదేమో రెండు జాకెట్ మిస్ అయిపోయింది, ఇక్కడ పడిపోయిందో తెలియదు. ఎప్పుడెప్పుడు వస్తుందా దిగుతున్నా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏం వస్తుందో వచ్చింది దిగుతున్నా మెల్లమెల్లగా దిగుతున్నా. వర్షం స్టార్ట్ అయింది. మా రూమ్ ఎప్పుడు వస్తుందా అని ఇట్లా వెయిట్ చేస్తున్నా. ఏడుపు వస్తుంది కూడా ఏం చేస్తాం పరిస్థితి అయితే లేదు. ఫుల్ నిద్ర వస్తుంది. పోయి పండుకోవాలి మంచిగా ప్రశాంతంగా చెప్పేసి ఒక్కసారి అన్న ఛాన్స్ తీసుకొని ఒక్కసారి టైం తీసుకొని స్పెతి అనేది విజర్లో వర్కౌట్ చేస్తే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ కంపల్సరీ ట్రై చేస్తా. స్పెతి ట్రై చేస్తే కంపల్సరీ నేను అది చాలా బాగుంది. మాకు ఎదుగుగానే సిటీ వచ్చేస్తుంది అనమాట. మా సిటీ వచ్చిన నాకు వచ్చి నా రూమ్ ఎప్పుడు వస్తుంది, మా ఏరియా ఎప్పుడు వస్తుంది, మేము వెళ్ళి మా రూమ్ ఎప్పుడు వస్తుంది అని మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. కానీ మెయిన్ ఫ్యూయల్ అన్నది చాలా మీ వీడియోలో చూసి ఉండొచ్చు. కాజాలన్న పెట్రోల్ అన్నది షార్టేజ్ ఉంటుంది, దొరకదు అని చెప్పేసి నాకు అట్లా ఏం అనిపించలేదు. ఇప్పుడు మనం సిటీ లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇంకొక 2-3 కిలోమీటర్స్ సిటీకి వెళ్ళిపోతున్నాం అనమాట. మనకు సిటీలోనే అనమాట, దగ్గరలో మనకు రూమ్ అనమాట. మనకు అడ్వెంచర్ దిగి వచ్చేస్తారు. ఆ దేవుడు ఎట్లా ఆ రోడ్లో వేసి ఉండవు అసలు. ఆ రోడ్డు ఎవరు కమ్మ పెట్టారు వాళ్ళకి దేవుళ్ళు వాళ్ళు మొక్కాలి, వాళ్ళకి వేసేద్దాం మొక్కాలి అట్లునే ఆ రోడ్లు. కానీ ఎంజాయ్ చేసినాను నేనైతే, మంచిగా ఎంజాయ్ చేసినాను. అన్నీ అనుభవించిన నేనైతే ఎక్స్పీరియన్స్ అనేది. ఇక మనము ఇప్పుడు మా రూమ్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు సిటీలోకి ఎంటర్ అవుతున్నాం మనం. చిన్న సిటీ అన్నా కూడా మంచిగా ఉంది సిటీ, బాగుంటుంది నాకైతే. నాకు హోమ్ స్టే ఇచ్చారనమాట. ఇక్కడ అన్నీ మెకానిక్ కానీ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మన మెల్ల పెట్రోల్ దొరికేది ఇక్కడ దొరుకుతుంది మనకు. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి ముందుకి, ఇంకా కొంచెం వెళ్ళాలి. 1-2 కిలోమీటర్స్ వెళ్ళాలి సిటీ నుంచి. ఎంటర్ అయినాం కాబట్టి అన్ని అన్ని రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ ఏదైనా ప్రీ బుకింగ్ ముందే చేసుకోవాలి. మనకి ఇక్కడ వచ్చినాక దొరుకుతాయి కదా అని చాలా కష్టం. నేను చూసిన వాడు చెప్తున్నా, అట్లా చాలామందిని చూసిన అట్లా నేను దొరుకుతాయి కదా చేస్తాం అంటే చాలా కష్టం అట్లా దొరకడం. ఏదో మన లక్ బాగాలేదో వరకు క్యాన్సిలేషన్ చేసుకుంటేనే దొరుకుతాయి, కానీ లేకపోతే దొరకడం ఇంపాసిబుల్. మనం వచ్చేసినాం అనమాట, నియర్ వచ్చేసినాము. మనం ఇప్పుడు రైట్ సైడ్ ఇదే ఫేమస్ పెట్రోల్ పంప్, కాజాలను ఫేమస్ పెట్రోల్ పంప్ అంటే ఇది ఏదో కాదు. ఫుల్ పొద్దున పూట ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఫుల్ ట్రాఫిక్ జామే ఉంది, కానీ మార్నింగ్ పూట వస్తే మనకు ఖాళీ ఉంటుంది అనమాట. దీని పక్కకే మాకు హోమ్ స్టే అనమాట మాది. ఈ పక్క గలీలోనే హోమ్ స్టే ఉంటుంది మాది. సారీ ఎంట్రన్స్ కావాలి, ఎంట్రన్స్
ఓలేరా వస్తుంది